కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ. ఏపీ మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించారు. అనంతరం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. తన అరెస్ట్ అక్రమమని కారుమూరి ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను తన కుమారుడిని అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల అరెస్టులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇచ్చారు